హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజుల్లో చాలామంది పైనున్న వాటి మీద మనసు పెడతాం లేదు, భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడ. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు చూడకుండా తప్పలేదు, కానీ మనస్సు పెట్టొద్దు. మీరు వాటిని కోరుకోవద్దు, వాటిని ఆశించొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఎందరో పైన ఉన్న వాటి మీద మనసు పెడతాం లేదు. ఆ లాజరు దరిద్రుడిగా ఉన్నాడండి, తినటానికి తిండి లేదు, కనీసం ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు పడలేకపోయారు. ఆ కురుపులు కుక్కలు వచ్చి నాకేయంట, అంత దరిద్రతలో ఉన్నాడు. ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. నేను అనుకుంటానండి, ఈ పేదవాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు, ధనవంతులు నరకానికి వెళ్తారు అనుకుంటారు కొంతమంది. ఎందుకయ్యా అలా ఎప్పుడు అప్పులోనే ఉంటామంటే, నేను లాజర్లాగా అట్టాగుంటే పరలోకానికి పోతానండి అన్నాడు ఆయన. అబ్బో, చదువుకోకుండా, ఉద్యోగం చేయకుండా, సంపాదించుకోకుండా, ఏమైనా ఉన్న బట్టలన్నీ దోబరా చేసి ఉతుక్కోకుండా చింపేసుకొని దోమలింట్లో కుంకింట్లో పడి ఉంటే పరలోకం పోతానని కొంతమంది తాగేసి పడుకొనే ఉంటారు. ఆ కూరింట్లో పరలోకం పోతాడా? అది కాదు పరలోకం పోతాం. ఈ రోజున అడుక్కునే వాళ్ళు కొంతమందికి అంటే ప్రొఫెషనల్స్, అడుక్కునే వాళ్ళు కూడా అదొక వృత్తి అయిపోయింది. రాజమండ్రిలో ఒక కుష్ఠరోగి మరణిస్తే అతన్ని సమాధి చేసేటప్పుడు అతని సామాన్లు ఎదుగుతుంటే బ్యాంకు బుక్ దొరికిందంట అండి. ఆ బ్యాంకులో 1,50,000 క్యాష్ ఉందంట. 1,50,000 క్యాష్ పెట్టుకొని రోజు 5 పైసలు 10 పైసల కోసం అడుక్కుంటున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఆ 1,50,000 ఏమైపోయినాయి? ఏం చేసుకుంటావు ఏంటండి? ఈ రోజున లాజరు కూడా అడుక్కోవాలంటే, మోసాలు చేయాలంటే రకరకాలు చేయొచ్చు, కానీ మనస్సాక్షి నిమిత్తం ఈ శరీరం ముఖ్యమైనది కాదు. ఈ ధనవంతుని ఆత్మను సంపాదించాలి అని 10 ఇళ్ళకి వెళ్ళి అడుక్కోవచ్చు కదా, అక్కడే పడి ఉన్నాడు. అతను బయటకు వచ్చినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు అయ్యా 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 అంటున్నాడు, కానీ ఆ ధనవంతుడు లెక్క చేయలేదు. నాకు టైం అయిపోయిందా, నా ఫంక్షన్ దాం గీం అని రోజుకో వస్త్రం వేసుకొని, రోజుకో కారు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏ డ్రింకింగ్ పార్టీలోనో డ్యాన్సులు వేసుకుంటూ ఎగురుతూ ఉన్నప్పుడు సడన్గా వచ్చేసింది ఏంటి? హార్ట్ అటాక్. అక్కడే చచ్చాడు. బ్యాండ్ మేళాలు పెట్టి తారాజొవ్వలేసి ఊరంతా ఆర్భాటం చేసి సమాధి చేశారు ఆయనకి. కానీ ఇక్కడ ఎప్పుడూ చూడని వాడు అక్కడ పడ్డాడు నరకంలో కళ్ళు తెరిచి అనేది బైబిల్లో. చచ్చిపోయినప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటామండి, తెలుసా మీకు? అని చచ్చిపోతారు కదా, ఒకళ్ళు మూసుకోపోతే కూడా మూసేస్తారు ఎవరన్నా, అంతే కదండి. చచ్చిన తర్వాత అంటే పరలోకంలో నరకంలో మళ్ళీ కళ్ళు తెరుస్తావంట అండి, అంతే. నువ్వు దేవుని బిడ్డవైతే, యేసుక్రీస్తు నమ్మిన వాడివైతే, నీ పాపములు క్రీస్తు రక్తంలో కడగబడి ఉంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం, అంతే. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తావు పరలోకంలో. కానీ ఈ లోకంలో దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి పాపాల్లో జీవించి నీ ఇష్టానుసారంగా బ్రతికితే మరణించిన తర్వాత నరకంలో కళ్ళు తెరుస్తావు. నరకంలో కళ్ళు తెరవగానే సుర్రం అంటుంది అయ్యగారికి పాపం. ఏసీ ఎయిరా అన్నాడేమో. అక్కడ ఎవడన్నాడు నీకు ఏసీలు వేయడానికి? ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. అక్కడ ఏసీలు లేవు, ఓసీలు లేవు. అక్కడి నుంచి పైకి చూస్తుంటే అక్కడ ఆ లాజరు కనపడ్డాడు, అబ్రహాము కనపడ్డాడు. తెల్లగడ్డవైనా అన్నాడా? ఏమన్నాడు? తండ్రివైనా అంటే ఈయనకు అబ్రహాం గురించి తెలుసా? అంటే ఈయన దేవుడి గురించి తెలుసా? పరలోకం గురించి తెలుసు కాబట్టే తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. నేను ఉన్నది నరకం, వాడు ఉన్నది పరలోకం, లాజరు ఉన్నది పరలోకం అని గుర్తుపెట్టాడు. కాబట్టి ఆ లాజర్ని పంపించి చిటికి నీళ్ళతో ఒక చుక్క నీరు నా నాలుక మీద పొయ్యమను అంటే అబ్రహాం అన్నాడు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి పోజాలకున్నట్లు అగాధం ఉన్నది. నీవు జీవితకాలం అంతా నీ ఇష్టానుసారంగా బ్రతికావు. లాజరు కష్టాలు పడ్డాడు నా కొరకు, కాబట్టి లాజరు ఇక్కడ సుఖం అనుభవిస్తున్నాడు, నువ్వు అక్కడ యాతన పడుతున్నావు. ఆ తర్వాత ఎంత ఏడ్చినా నరకంలో ఉన్నోళ్ళు పరలోకానికి వెళ్ళే మార్గం లేదండి. నరకంలో ఉన్నోళ్ళ కోసం ప్రార్థన చేయి, చచ్చిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దన్నది బైబిల్లో. అదేంటో మన దేశంలో కొంతమంది చచ్చిపోయిన తర్వాత మాత్రమే పాస్టర్ గారు రావాలంటారు. ఈ మధ్య మా సంఘంలో ఒక ఆయన తాగి చచ్చిపోయాడు. చచ్చిపోయి ఏదో గొడవలు పెట్టుకొని చచ్చిపోయి ఆ తర్వాత మమ్మల్ని పిలిచాడు. నేను వెళ్ళాక మా అసిస్టెంట్ చిన్న పాస్టర్ని ఇంకో పాస్టర్ గారిని పంపించాం. ఆ పాస్టర్ గారిని పంపిస్తే వాళ్ళు అలిగారంట, మా ఇంట్లో చచ్చిపోతే పాస్టర్ గారు రారా అంటే, చచ్చినోళ్ళు బాధ పెట్టుకోమన్నయ్యా,
నేను విజయవాడ పోవాలి వాక్యం చెప్పడానికి, బతికినోళ్ళకి వాక్యం చెప్పడానికి వెళ్ళాలి, చచ్చినోడికి వాక్యం చెప్తే వాడికి అర్థం కాదు, వినపడదు. ఏంటంటే చచ్చినోడి కోసం అంట మనం వెళ్ళి, ప్రభువా ఈయన దాసుడు తాగి తాగి చచ్చిపోయాడయ్యా, ఈయన ఆత్మకు శాంతి 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 దయచేయను ఆయనా అని 10 మంది పాస్టర్ గారులు చెప్తారంట, ఆడికి శాంతి వస్తుంది. అక్కడ నువ్వు ఎంతమంది ప్రార్థన చేసినా చచ్చిన తర్వాత, ఎవరి కోసం ప్రార్థన చేసినా, చచ్చిపోయినోడు పేరులో నువ్వు టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినా, చచ్చిపోయినోడు పరలోకంలో ఉంటే పరలోకంలోనే ఉంటాడు, నరకంలో ఉంటే నరకంలో ఉంటే వాడు ఉంటాడు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మాత్రం మారరు. మోసపోకండి. 10,000 ఇవ్వండి, మీ తాతను పరలోకం పంపిస్తానంటే ఎంతమంది ఇస్తారో ఇక్కడ. చచ్చిపోయిన మీ నాన్న పేరులో 10,000 ఇస్తే టీవీ ప్రోగ్రామ్కి మీ నాన్న నరకంలో ఉన్నాడు, ఆయన పరలోకాన్ని పంపిస్తానని నేను ప్రసంగం చేశానంటే, అబ్బో కోటీశ్వరుని అయిపోతాను నేను ఈ పాటికి. పూర్వకాలం అలాగే చేసేవాళ్ళు. ఏమండి, డబ్బులు తెచ్చి ఉండిలో వేస్తే మీ నాన్న ఆత్మ నరకంలో నుండి పరలోకంలోనికి డబ్బులు డుమ్మును పడ్డ వెంటనే డమ్మును మీ నాన్న వెళ్ళిపోతాడంటే పాపం చాలామంది వేసేవాళ్ళంట. చచ్చిపోయిన తర్వాత ఎవరి కొరకు ఏం చేయలేం. చనిపోబోతున్న వారి కోసం ఏడవండి అన్నాడు దేవుడు. చనిపోతున్న వారి కోసం ప్రార్థన చేయండి. చచ్చిపోయే చివరి క్షణంలోనైనా వాడు యేసయ్యా అంటే, నాని పాపిని క్షమించమంటే, ఆ శిలువ మీద దొంగ ఆ చివరి సమయంలో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముచున్నాను అని ఎప్పుడైతే విశ్వసించాడో అతని దేవుడు క్షమించాడు. నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉందువో. ఈ లోకంలో యేసు ప్రభు నామములో మనకి పాపక్షమాపణ ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాజ్య వారసులు కావాలని, నీ దృష్టిలో గొప్పవారిగా ఉండాలని, నీ కొరకు సాక్షులుగా బ్రతకాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలందరినీ చూడు నాయన. చేయెత్తిన ప్రతి ఒక్కరిని చూడు నాయన. నీ పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించు నాయన. పడకుండా కాపాడువాడివి నీవే నాయన, జారకుండా కాపాడువాడివి నీవే నాయన, పాపము నుండి తప్పించేవాడివి నీవే నాయన, తొట్టిల్లకుండా కాపాడేవాడివి నీవే నాయన. నీవిచ్చిన ఈ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకున్నటకు మాకు సహాయం చేయము ప్రభా. ఇంకను మేము ఎటువంటి అపవిత్రతలో ఉండక, అన్యాయస్తులుగా ఉండక నాయన, నీ కొరకు క్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతులుగా బ్రతకడానికి, పరిశుద్ధులుగా ప్రభు బిడ్డలుగా సాక్షులుగా నీ రాకడ కొరకు ఎదురు చూచు గుంపులో ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇంకా నీ నామాన్ని ఎరగని వారందరూ మా చుట్టూ నశించిపోతుండగా వారికి నిన్ను గురించి చెప్పగలిగిన, నీ ప్రేమను గురించి వివరించగలిగిన కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.